హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు స్ప్రౌట్స్ సలాడ్ అండి. తయారీ విధానం చూద్దాం. చాలా హెల్దీ అండి, సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పూట తీసుకుంటే కూడా బాగుంటుంది టిఫిన్కి బదులు. దీనికోసం ముందుగా అలసందలు తీసుకోవాలండి, పెసలు, శనగలు, వేరుశనగ పప్పులండి. వీటిని 2 సార్లు శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలండి. ముందుగానే దీనిలోనే మట్టిగడ్డలు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసేసుకున్నానండి. నేను నీటితో కడిగేసాక ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానితే చాలా బాగా వస్తాయండి. అయితే ఇవి ఏవైతే తీసుకున్నామో మనం ఇవన్నీ ఫ్రెష్ అయితే బాగుంటుందండి. ఎండిపోయినట్టు ఉంటే మొలకలు అనేవి సరిగ్గా రావండి. ఈ నానిన వాటిని నేను తీసుకొచ్చి ఇలా స్ట్రైనర్ మీద ఒక క్లాత్ వేసుకున్నానండి. శుభ్రంగా మీరు ఒక క్లాత్ని పెట్టుకోండి. పలచగా ఉన్నదైతే ఇంకా బాగా వస్తాయండి మొలకలు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లాగా వడకట్టేసుకుని మూట కట్టుకోవాలండి. అంతేనండి. ఇలా మూట కట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు వీటి మీద నీళ్లు చిలకరిస్తూ ఉండాలండి. అలా అని పద్దాకా ఆ మూట కట్టిన దాన్ని విప్పకూడదండి. మొలకలు అనేవి అస్సలు రావండి. మనం ఉదయం పూట తీసి కట్టామంటే సాయంత్రానికి మొలకలు అవుతాయండి. లేదంటే మీరు మధ్యాహ్నం పూట కట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతాయండి. అంతేనండి. దీనిలో మీకు నచ్చినట్టు కీర, బీట్రూట్, క్యారెట్, దానిమ్మ గింజలు ఇలా ఏమైనా వేసుకోండి. కొంచెం నిమ్మరసం కూడా జల్లుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్లో వీటిని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.